ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికీ వందనాలండి. చాలా సంతోషం. ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశము ఏంటి? ఎవరైనా చెప్పగలరా? చెప్పేది నువ్వు ఏంటి అని మమ్మల్ని అడిగిందండి అనుకున్నారా? అందుకే వాక్య పఠనం చదివించారు కదా. ఏం చదివించారు ఈరోజు వాక్య పఠనం? చదివిన వాళ్ళు చెప్పాలి కనీసం, లేదు విన్న వాళ్ళు అయినా చెప్పాలి. అంటే ఎవరు వినలేదు, చదివిన వాళ్ళు బిజీగా ఉన్నారా? ఏం చదివారు? ఏం చదివారు? ఏ పుస్తకం, ఏ అధ్యాయం? ఓకే, ఆది కాండం మొదటి అధ్యాయం. చాలా. ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ది బైబిల్. బైబిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి పేజీ, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని కొద్దిగా అందులో 1% అందిస్తానేమో. ఈరోజు కూడా కొంచెం రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. నిన్నట్లాగే కొంచెం అన్ని నీట్గా నోట్స్ రాయండి, మళ్ళీ నాకు ఇవ్వండి, అందరికీ ఇవ్వండి. త్వరలో ప్రొజెక్టర్ కొంటే ఇక్కడ స్క్రీన్ మీద ఇద్దాం. అలాంటివన్నీ రాసిన నోట్స్ అన్ని ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే రాసుకుంటారు. ఫస్ట్ పేజ్ ఆఫ్ ది బైబిల్. ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం చాలా మంది 31st నైట్ నిర్ణయాలు తీసుకుని ఉంటారు కదా. ఏమని? ఈ సంవత్సరం ఎలా అయినా సరే బైబిల్ చదివేయాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఆదికాండం మొదటి అధ్యాయం చదివారా? చదివారండి? ఓకే, క్రొత్త నిబంధన స్టార్ట్ చేస్తున్నట్టు సంతోషం. ఎప్పుడైనా మీ జీవితంలో ఆదికాండం మొదటి అధ్యాయం చదివారా? ఎందుకు చదవం, క్రైస్తవులం కాబట్టి చదవమని అనుకున్నది. చాలా సంతోషం. ఏముంది మొదటి పేజీలో? వాక్యం ఉందా? ఆ వాక్యంలో ఏముంది మొదటి పేజీలో? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు ఆలోచిద్దాం. మొదటి అధ్యాయం మొదటి పేజీలో, బైబిల్లో మొదటి పేజీలో, మొదటి పుస్తకంలో, మొదటి గ్రంథంలో, మొదటి అధ్యాయంలో మొదటి వచ్చింది చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, ఈ భూమిని ఆకాశాన్ని తయారు చేసింది ఎవరట? సృజించింది. తయారు చేయడం వేరు, సృజించడం వేరు. సృజించడం అంటే లేని దాన్ని. మీకు తెలిసి ఇంగ్లీష్లో ఇన్వెన్షన్ అంటారు, డిస్కవరీ అంటారు, ఫౌండ్ అని అంటారు. 3 ఉంటాయి. డిస్కవరీ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని కనుక్కోవడం. ఫౌండ్ అంటే మిస్ అయిన దాన్ని. ఫైండింగ్ అంటే మిస్ అయిన దాన్ని కనుక్కోవడం. సపోజ్ నా పెన్ ఎక్కడో పడిపోయింది, ఐ ఫౌండ్ మై పెన్, నా పెన్ దొరికేసి. డిస్కవర్ అంటే ఎక్కడో అడవుల్లోనూ జంతువుల్లోనూ లేదా మనకి తెలియనటువంటిది ఆల్రెడీ ఉంది, మనకి తెలియట్లేదు, దాని గురించి పరిశోధించి పరిశీలన చేసిన దాన్ని డిస్కవరీ అంటారు. ఇన్వెన్షన్ అంటే, క్రియేషన్ అంటే లేని దాని నుంచి. ఇన్వెన్షన్ అంటే లేని దాన్ని కనుక్కోవడం. క్రియేషన్ అంటే సృజించడానికి అర్థం ఏంటంటే అసలు ఏమీ లేని దాని నుంచి, నథింగ్ నుంచి సంథింగ్. ఏమీ లేని దాని నుంచి ఏదో ఒకటి చేయడమే సృజన అంటారు. ఫస్ట్ వచ్చిన మీకు అర్థం అవ్వాలంటే క్రియేటర్ క్రియేటెడ్ ద క్రియేషన్ అంటే సృష్టికర్త సృష్టిని సృజించిన. సృష్టిని అంతని సృజించిన ఆయన ఎవరు? సృష్టికర్త. మొదటి వచ్చిన మీకు అర్థమైంది, మీకు చెప్పాలన్నారు. సృష్టికర్త సృష్టిని సృజించెను. అంతేగాని పలానా ఐజాక్ న్యూటన్ వాళ్ళ వీళ్ళు సృజించింది కాదు. భూమి ఆకాశములను సృజించెను. ఎక్కడి నుంచి? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. చూడండి, జాగ్రత్తగా చూడండి. అదృశ్యమైనవి అంటే రుజువునే ఉన్నది. చూడండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసము చేత. ఏమండి, ప్రపంచములు దేని చేత సృజింపబడ్డాయి అంటే కనబడినటువంటి దానితో. మనకు కనిపించేవన్నీ దేనితో? ఇప్పుడు మైక్ ఉంది, దేనితో తయారు చేశారు? ప్లాస్టిక్, ఐరన్, అల్యూమినియం, రాగి, కాపర్ వైర్, ఇవన్నీ మనకు కనిపించే వాటితో తయారు చేశారు. కానీ దేవుడు సృజించినటువంటి సృష్టి అదృశ్యమైన వాటితో సృజింపబడింది. ఎలా? పెన్ తయారు చేయాలంటే ఏం కావాలి? ప్లాస్టిక్ డొక్కులు కావాలి, ఇంకా రీఫిల్ కావాలి, ఇంక కావాలి, అవన్నీ మనకు కనిపిస్తాయి. కానీ దేవుడు నిర్మించిన ప్రపంచంలో, దేవుడు నిర్మించిన సృష్టి కనబడనటువంటి దానితో సృజింపబడింది. ఏంటది చెప్పండి? ప్రైజ్. కనబడనది ఏంటి? చెప్పండి. పరలోకం, నరకం, ఇంకా మాట. ఎలాగ చదువుతాం? మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి కంటిన్యూ చేయండి. ఆదికాండము. ఆది యందు భూముడు క్షమించండి, దేవుడు భూమి ఆకాశంలో సృజించెను.
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను, చీకటి అగాధం జలం పైన కమ్మి ఉండేను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండేను. ఇప్పుడు చదువు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా. ఏమంటే సృష్టి అంతటిని దేంతో చేశారంటే వాక్యముతో, మాటతో. మీకు ఏమైనా చేతనేదో కారు తయారు చేయండి మాటతో. కారు అయిపోతుంది కాక బిఎండబ్ల్యూ కాదండి, ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాను మొన్న. బిఎంవి అనాలట. పోర్ష్. ఒక కారుని తయారు చేయండి మాటతో. చెప్తున్నాడు ఏమని, ఈ సృష్టిలో కనిపించేవన్నీ అదృశ్యమైనవన్నీ అదృశ్యమైన మాట చేత సృష్టించబడినది. మనిషి తయారు చేసింది కాదు. కొండలు, గుట్టలు, మెట్లు, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఎవరు తయారు చేశారట? క్రియేటర్ క్రియేటెడ్ ద క్రియేషన్. సృష్టికర్త సృష్టిని సృజించారు. ఏమండి, ఫస్ట్ పేజీలో మనం నేర్చుకునే ఒక మంచి లెసన్ ఉందండి. ఏంటంటే దేవుడు ఎన్ని రోజులు ఉన్నాయండి అందులో? 7 రోజులు సృజించాడు. ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. కానీ వినేవాడేవాడు? దేవుడు మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం అంటే ఏంటి? మనము దేవునితో మాట్లాడాలి. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? ఈ దినముల అంతమంది వాక్యం, తన కుమారుని చేత వాక్యం చేత మనతో మాట్లాడంటే బైబిల్. 7 రోజుల్లో ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ వినేవాడు ఎవరున్నాడు? బైబిల్ చదువుతున్నారండి. కొత్త సంవత్సరం నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఉన్నారు. నిర్ణయం, డెసిషన్కి, కమిట్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు. డెసిషన్ అంటే ఒక పని చేద్దాం అనుకుంటాం, ఈలోపు వర్షం వచ్చింది అనుకోండి ఆగిపోతాం, ఎండ వచ్చింది అనుకోండి ఆగిపోతాం. ఇది డెసిషన్. కమిట్మెంట్ తీసుకోవాలంటే వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ఏది వచ్చినా సరే. ఒకసారి చదువుతామండి. ఒక ఆయన హబక్కూకు అనుకుంటా, లేదంటే మలాకి అనుకుంటా, నా చేలలో ఆయన ఒక పశువుల కాపరి. హబక్కూకే చివరి అధ్యాయం 17వ వచనం. హబక్కూకు చివరి అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనం. పేజ్ నెంబర్ 772, ఆన్ పేజ్ 772. అమ్మా హబక్కూకు 3:17. కరెక్ట్. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, పొద్దున టిఫిన్ చేయకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు నిన్న నైట్ నిద్ర లేకపోయినను, నేను యెహోవాను. ఆదివారం ఆరాధనకు వచ్చే వాళ్ళు తీర్మానం ఇది చేసుకోవాలి. టిఫిన్ అవ్వలేదు, టిఫిన్ చేసాక వెళ్దాంలే, ఇంకా అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, స్నానం అవ్వలేదు, ఇది అవ్వలేదు కాదు. అది జరిగినా జరగకపోయినా, ఆకాశం ఉన్నా ఊడిపడినా ఏంటమ్మా ఆరాధనకి రావాలి. ఈయన నిర్ణయం తీసుకున్నాడు. హబక్కు అవి ఉండనివ్వండి, పోనండి. పశువులు, నా గొర్రెలు పోనండి, పంట సరిగ్గా పంటలేదు పోనండి, కానీ నేను యెహోవా యందు ఆనందిస్తాను, ఆయనతోనే. ఇలాంటి కమిట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్నారు. బైబిల్ చదువుతానని చదివితే దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి లెసన్, మొట్టమొదటి పేజీలో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు మాట్లాడతారు? తల్లిదండ్రులు ఎందుకు మాట్లాడతారు? గాల్లో మాట్లాడుకుంటే పిచ్చోళ్ళు అంటారు అన్నారు అనుకోండి. ఏంటి మా పేరెంట్స్ ఎలా మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు పేరెంట్స్? మనం వినాలని. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయనకి ఏదో సమయం ఖాళీగా ఉందనో, వ్యర్థంగా ఉంది, టైం పాస్ అనో కాదు, మనం వినాలని. వినేవాడు ఎవడున్నాడు? దాన్ని గ్రహించేవాడు ఎవడున్నాడు? దాన్ని ఫాలో అయ్యేవాడు, అనుసరించేవాడు ఎవడున్నాడు? సహోదరి సహోదరులారా, మొదటగా ఏం నేర్చుకుంటామండి? సృష్టికర్త సృష్టిని సృజించాను. రెండోది ఏం చెప్పాను? దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు అన్నాను సార్. మాట్లాడితే ఏం జరిగింది? దేవుడు మాట్లాడితే వెరీ గుడ్, అద్భుతాలు జరిగినాయి, సృష్టి జరిగింది. దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, మాట్లాడితే అద్భుతాలు జరిగినాయి. ఆయన మాట్లాడితే అది నిష్ఫలము కాదు. ఆయన మాట్లాడితే వ్యర్థమైన మాటలు మాట్లాడాడు. మనం మాట్లాడేది వ్యర్థమే. కామెడీలు తీసుకుంటూ ఉంటాం, జోకులు కొంచెం తగ్గించేసాంలే. మనం మాట్లాడే అన్ని వ్యర్థంలే. కానీ దేవుడు చెప్తాడు యెషయా గ్రంథం, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి
అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువాని యొక్క విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అవి చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. చాలు, అయిపోయింది. సందర్భానుసారంగా కరెక్ట్గా వచ్చిన చదివితే చాలు. ఏమంటున్నాడు? ఆకాశం నుంచి వర్షం వస్తుంది, హిమము మంచు వస్తుంది, అవి ఏం చేస్తాయట? వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవంట. వచ్చి ఫలాలను ఇస్తాయి, ఆ మొక్కల్ని చెట్లని అభివృద్ధి పరిస్తాయి. అలాగే నా నోట నుంచి వచ్చే మాట మీ జీవితాన్ని అభివృద్ధి చేస్తుంది, వెనక్కి ఫ్రీగా రాదట. దేవుడు 7 రోజులు ప్రతిరోజు మాట్లాడితే అద్భుతాలు జరిగినాయి. ఆ మాట్లాడితే దాని నుంచి అభివృద్ధి వస్తుంది, ఫలము వస్తుంది. నా నోట నుంచి వచ్చే మాట ఆ మంచు వర్షం చెట్లకి ఎలా అయితే ఫలాలను ఇస్తున్నాయో మీ జీవితాల్లో కూడా ఫలాన్ని ఇస్తాయి. మరి ఇలాంటి ఫలభరితమైనటువంటి దేవుని మాటల్ని చదువుతున్నామండి. చదివితే చాలా సంతోషం. గ్రూప్లో పోల్ పెట్టామనుకోండి, చదివారాగానే ఎవరు రెస్పాండ్ అవ్వరు. అందుకే నేను ఒక ఆప్షన్ పెడతాను, చదివాను ఒకటి, చదవలేదు ఒకటి, ఇంకా చదవలేదు చదువుతాను ఖచ్చితంగా ఒకటి, 3 ఇంకోటి పెడతాను. నువ్వు చెప్తే నేను వినడం ఏంటి అంటే ఎవరు దాన్ని పోల్ చేయరు, కానీ దాని అర్థం అదే. పోల్ చేయని వాళ్ళ అర్థం అదే. అమ్మ బాబు ఇలా కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారా, అయితే చేస్తానని అనుకుంటే సంతోషం. దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు మాట్లాడతారు, మనం వినాలని. మాట్లాడిన దానికి ప్రతిదానికి అద్భుతములు చేస్తున్నాడు. మాట్లాడితే ఖచ్చితంగా అది ఫలము వస్తుంది, అభివృద్ధి చెందుతుంది. సోదరి సోదర, మొట్టమొదటి పేజీలో మనం చదువుతుంటే వెళ్ళిపోతూ ఉంటాం. బైబిల్లో చాలా చదువుతుంటే 4 రోజుల్లో కంప్లీట్ చేస్తారట జూనియర్ మొదలు. సంతోషం. మనం కంప్లీట్ చేద్దామని చదవద్దండి, దాని నుంచి నేర్చుకుందామని చదవండి. ఇక్కడి నుంచి ఆల్రెడీ కంప్లీట్ చేసి మరలా స్టార్ట్ చేయి, మీరందరూ స్టార్ట్ చేయండి. దాని నుంచి ఏం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి 2 వచనాల దగ్గర నేను ఆగిపోతాను. ఏంటి నేను పాము కట్టేసిందా ముందుకు వెళ్ళకుండా అనుకుంటాను, కానీ అది దేవుని సహాయం ఏమో అనుకుంటాను. ఒక్కొక్కసారి అక్కడ మనల్ని ఆపేయాలి వాక్యం. దాని గురించి ఆలోచించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. అందులో దేవుడు మనతో ఏం మాట్లాడతాను, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన. మనం ఉండు అసలు ఏం చెప్పాలనుకున్నా ఒకసారి విను అంటాం కదండి. అందరు సెటిల్మెంట్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు మాట్లాడిన అసలు ఏం చెప్పాలనుకున్నా ఫస్ట్ నా మాట విను. ఏమంటాం మనం? ఫస్ట్ నా మాట విను, మిస్అండర్స్టాండ్ చేసుకోకు. ఫస్ట్ నా మాట వినప్పుడు నువ్వు మాట్లాడంటాం. దేవుడు కూడా చెప్పు, ఫస్ట్ నా మాట వినండి. చదివి వెళ్ళిపోవడం కాదు, వినండి, గ్రహించండి, దాని ప్రకారం జీవించండి. మొదటి పేజీలో ఎలా నేర్చుకోవాలి? దేవుని యొక్క మాట బయటికి వెళ్ళి అది ఫలితాలు ఇస్తుంది. ఇలాంటి మాటల్ని, బయటికి వెళ్ళిన మాటని చాలా మంది తాగుబోతులు వక్రీకరించేశారు. ఎలాగా? తాగుబోతులు, దొంగ బోధకులు, అబద్ధ బోధకులు దేవుని యొక్క మాటల్ని వక్రీకరించేశారు. ఎప్పుడు ఇచ్చేసారు నాకు 10 పోగండి. ఎలా వక్రీకరించారంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము చూడండి. వాళ్ళు ఎలా వక్రీకరించారు, నిజంగా ఎలాంటి వాళ్ళు ఉన్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 10-11 వచనాలు. జన సమూహములను పిలిచి చూడండి, ఫస్ట్ మాట చూడండి, మీరు విని గ్రహించండి. ఎందుకో తెలుసా? నోట పడినది మనిషిని అపవిత్ర పరచదు, కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరుస్తుంది. ఏంటండి ఇది? యేసుప్రభువు ఏం చెప్తారు? ఫస్ట్ గ్రహించమంటున్నారు. నోట పడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుంచి వచ్చినదే అపవిత్రపరుస్తుంది. దీన్ని ఎలా చేశారంటే తాగుబోతులు తాగితే తప్పేం కాదు, వచ్చిన ప్రకారం అది మనల్ని అపవిత్రపరచదు. ఒకవేళ దాన్ని కప్పుకుని బయటకు వదిలేసావు అనుకో, నిజం ఇలాగే ప్రకటిస్తున్నారు. అంటే లాజిక్ వెతుకుతారు దేవుని యొక్క వాక్యంలో. నోట్లోకి వెళ్ళేది అపవిత్రపరచదు అంటే ఏంటంట? మందు తాగేయచ్చు. ఇప్పుడు నోట్ల నుంచి వచ్చినది మాత్రం అపవిత్రపరిస్థితి అంటే దాన్ని వాంతి తీసుకుంటే మాత్రం అపవిత్రపరిస్థితి అట. ఇలా చేశారు. నిజంగా ఇలా చెప్తున్నారు. యేసుప్రభువు ఏం చెప్తున్నారంటే, మనం ఏం తిన్నా అది మనిషిని అపవిత్రపరచదు. పైన సందర్భం అక్కడ మీరు చదివితే అర్థమవుతుంది. కానీ మన నోటి నుంచి వస్తుంది మాట, అది దోషంలైనను, పోకిరి మాటలైనను, బూతులైనను మీ నోట నుంచి రాకుండా ఉండాలి. ఎందుకో తెలుసా? అది మనల్ని అపవిత్రపరుస్తుంది. దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయి?
పవిత్రపరిస్తే సహోదరి సహోదరులారా, మొదటగా సృష్టికర్త సృష్టిని సృజించారు. ఇంకోటి ఏం నేర్చుకున్నామండి? ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు, మనం ఆయనతో మాట్లాడాలి, దేవుని మాటలు వినాలి. ఆయన మాట్లాడితే అద్భుతములు జరిగినాయి. ఆయన మాట ఒక్కసారి నోట్లోంచి వెళ్ళిన తర్వాత అది వెనక్కి నిష్ఫలంగా తిరిగి రాదండి. మన జీవితాల్లో ఫలాభివృద్ధి చెందిస్తుందంట. అలాంటి వాక్యాన్ని మనం చదవాలి, గ్రహించాలి, దాని ప్రకారం జీవించాలి. ఇంకొక విషయం మనం నేర్చుకోవాలి. ఏంటి అని అంటే, అదే ఆదికాండం 1వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం ఒక లైన్ చదవండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. 5వ వచనం చివరి లైన్. అస్తమయమును అదే అస్తమయమును ఉదయమును కలుగగా మొదటి రోజు వెలుగు మంచిదయింది అన్నాను. ఏమండి? మొదటి రోజు ఓకే. 2వ రోజు అలా ఉంచుదాం. 3వ రోజు 12వ వచనం చదువుదాం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనమిచ్చి, చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మొదటి రోజు మంచిది అన్నాడు, 3వ రోజు మంచిది అన్నాడా. 4వ రోజు 18వ వచనం. కలుగుగా 4వ రోజు కూడా ఏమన్నాడు? ఫస్ట్ రోజు మంచిది అన్నాడు, 3వ రోజు మంచిది అన్నాడు, 4వ రోజు మంచిది అన్నాడు. 21వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినాన్ని కూడా ఏమన్నాడు? మంచిది అన్నాడు. 6వ రోజు ఏం జరిగిందనంటే 31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయను ఉదయమును కలుగుగా 6వ దినం ఆయన. మొదటి రోజు మంచిది అన్నాడు, 3వ రోజు మంచిది అన్నాడు, 4వ రోజు మంచిది అన్నాడు, 5వ రోజు మంచిది అన్నాడు, 6వ రోజు ఏమన్నాడు? చాలా మంచిది. ఎందుకు? 6వ రోజు ఎవరిని చేశాడు? మనిషిని చేశాడు. తన పిల్లల్ని చూసి మురిసిపోయాడు, ఆనందపడిపోయాడు. ఇది చాలా మంచిది. మన అన్నట్లు మంచి రోజులు అవన్నీ చూస్తున్నాం ఇప్పుడు. మన దినములు చెడ్డవి కనుక అంటే మనం ఏమనుకుంటామంటే, మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అనుకుంటాం. మన జ్యోతిష్యములు కూడా చూపిస్తాం, పెళ్లికి ముహూర్తాలు కూడా చూపిస్తాం. ముహూర్తం అంటే గుర్తొచ్చింది, చిలక జ్యోతిష్యం ఉంటుంది కదండి, మీరు ఎప్పుడైనా చూసారు కదా చిలక జ్యోతిష్యం. చిలక జ్యోతిష్యం నాలాంటి వాడు చెప్పించుకుంటా వెళ్ళాడు, అయ్యారండి చెప్పండి బాబుగాని. చిలక ఏం చెప్తుందట? చిలక భవిష్యత్తుని చెప్తుందట. డోర్ తీసాడు, చిలక బయటకు వచ్చింది, కుక్క ఎత్తుపోయింది చిలకని. దానికి తెలియదు, కొంచెం చచ్చిపోతాను నేను. చిలకని డోర్ తీసాడు, వచ్చింది బయటికి. ఈలోపు అక్కడ కాసుకున్న కుక్క చిలకని తినేసింది. పక్షుల నుంచి, జంతువుల నుంచి ఇది ఏది మంచిది ఏది చెడ్డదో అసలు నా జీవితం ఏంటో తెలుసుకుంటారా? చిలక జ్యోతిష్యం ఇక్కడ ఈ గ్రామంలో, ఊరి పేరు చెప్తే బాధపడతారేమో, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల ఒక ఊరు ఉంది. ఆ ఊరు నుంచి కొన్ని వందల మంది కుటుంబాలు అక్కడికి వెళ్ళిపోయి యూరోప్ కంట్రీస్లో, ఇంగ్లాండ్లో జ్యోతిష్యం చెప్తూ బ్రతిన్నారు, కోటీశ్వర్లు అయిపోయారు. ఏ జ్యోతిష్యం? చిలకని ఏమెందుకు పోయింది? కుక్క. జ్యోతిష్యం చెప్పేవాడి బ్రతికి ఎలా ఉంటుంది కనీసం అదేనా మనుషులు ఆలోచించారు. అరే ఇటు బ్రతుకు బాగాలేదు, అదేదో బాగుంటుంది, వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా. భవిష్యత్తు తెలిస్తే, భవిష్యత్తు దేవునికి మాత్రమే తెలుస్తుంది. చూడండి, మొదటి రోజు మంచిది అన్నాడు, 3వ రోజు మంచిది అన్నాడు, 4వ రోజు మంచిది అన్నాడు, 5వ రోజు మంచిది అన్నాడు, 6వ రోజు చాలా మంచిది అన్నాడు. తన పిల్లల్ని చూసుకున్నాడు. 2వ రోజుని ఏమన్నా అన్నాడేమో చదువుదాం. 6వ వచనం. 6, 7, 8. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును కాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం అయ్యను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలుగుగా. ఎక్కడన్నా మంచిదని ఉందా? 2వ రోజు అసలు మంచిదని అనలేదేంటి? ఎందుకు? వెరీ గుడ్. ఎక్కడో విన్నట్టుగా ఆల్రెడీ దేవుడు వేరు చేశాడట. ఆ జలముల్ని ఈ జలముల్ని వేరుపరిచాడట.
ఆ జలముల పైన ఉన్నదాన్ని ఆకాశం అన్నాడట, జలముల కింద ఉన్నదాన్ని, జలముల మీద ఉన్నదాన్ని ఏమో భూమి అన్నాడట. భూమిని ఆకాశాన్ని వేరు చేశాడు. భూమి మీద ఎవరు ఉంటారో ఆకాశం మీద ఎవరు ఉంటారు? భూమి మీద ఆయన పిల్లలు ఉంటారు, ఆకాశం మీద ఆయన ఉంటారు. ఆనందంగా ఉంటుందా? కలిసి ఉంటాయి కదండి సంతోషం. ఆయనకి భవిష్యత్తు తెలుసు కాబట్టి, అమ్మో నా పిల్లలకి దూరంగా ఉంటున్నాను కదా. వేరు చేయడం దేవుడు ఐక్యతను కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే మనకు దూరంగా ఉన్నాడో బాధపడుతూ ఉన్నాడు. దేవుని దూరం చేసుకునే తెలుసు మనము. అందుకే చూడండి, ఏదైనా తోటలో పక్కన నడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైన. ఎందుకు? దూరంగా ఉన్నకే కదా మనం ఫోన్ చేస్తాం. ప్రార్థన చేస్తున్నారంటే ఫేస్ టు ఫేస్ కనిపించట్లేదు, ఆయన మాట్లాడట్లేదు వాళ్ళతో. దేవుణ్ణి మనం దూరం చేస్తున్నాం. అందుకే మీరు తీయదులే కానీ నిర్గమకాండం 3:7 మన అది వారి మొరని విని నేను దిగి వచ్చి ఉన్నాను. పిల్లలు బాధపడితే తట్టుకోలేడు. అందుకే నేను వెళ్ళి వారి మధ్యన నివసిస్తాను. నేను ఆకాశం ఇక్కడ స్తుతులకు పాత్రుడు, పరిశుద్ధుడు 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 అని దేవదూతలు పొగడ్తలు ఉన్నాయనుకోండి. ఏమన్నా ఇప్పుడు మనం ఎవరో పొగిడారు అనుకోండి, మధు బ్రదర్ మదన్న సూపర్ ఎక్కువ వాక్యం అంటే, అవునా ఎలా ఉంది రాత్రి చెప్పింది, నిన్న కర్రీ ఎలా ఉంది, చికెన్ కర్రీ, ఓకే మరి ఎలా డ్రైవింగ్ ఎలా చేసింది, అలా ఉంటుంది. మరి మనతో ఎలా ఉంది డ్రెస్ వాచ్. మనల్ని ఎవరైనా పొగుడుతున్నప్పుడు ఏమవుతుంది మనకి? అక్కడ ఉండాలనిపిస్తుంది. వెళ్ళిపోతామా రా అన్నారు అనుకోండి, బ్రదర్ మాట్లాడుతున్నారు పాలరాజు గారు కొంచెం నా గురించి మంచిగా చెప్తున్నారు, ఇంకా 4-5 చెప్పని అంటూ ఉంటాం. కానీ దేవుడు స్తుతులపై ఆసీనుడైనటువంటి వాడు, పరిశుద్ధుడు 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 నిత్యము దేవదూతల చేత కొనివేడబడుతున్న దేవుడు భూమి మీదకి వచ్చేసాడు. నేను వెళ్ళి వారి మధ్యలో నివసించినట్లు నాకు ఒక బంగ్లా నిర్మించను అన్నాడా? విల్లా నిర్మించను అన్నాడా? ఒక గుడారం అండి, టెంట్. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు. భూమిని ఆకాశముని వేరుపరిచినప్పుడు అది మంచిదని రాయలేదు బైబిల్లో. మనతో వేరుగా ఉండడాన్ని దేవుడు ఇష్టపడలేదు. అందుకే చెప్తున్నా, నాయనలారా తొందరగా మీ కాలాన్ని ముగించుకొని పరిశుద్ధులు ఉండి నా దగ్గరికి తిరిగి రండి అని అంటున్నాడంటే దేవుని యొక్క ప్రేమ అర్థం అవట్లేదండి మనకి. ఇంకా ఏమేమి ఉన్నాయో మనం నేర్చుకో. 2వ రోజు మంచిదని బైబిల్లో రాయలేదు. ఎందుకనంటే వేరు, ఆకాశము భూమి వేరైపోయింది. దేవుడు దేవుని పిల్లలు దూరం అయిపోయారు. అది భవిష్యత్తుని బట్టి ఆయన తలుచుకుని అది మంచిదైనట్టుగా రాయలేదు. సోదరి సోదరులు ఆలోచించండి. ప్రతి మాట చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా చదవాలి. ఇందులో ఏముంది? అంతేగాని ఆ తాగుబోతులు దాన్ని మార్చేసినట్టు, ఓహో నోట్లోంచి వెళ్ళేది మందు, బయటకు వచ్చేది వాంతి అని అలా రాయకూడదు, అలా చదవకూడదు. దేవుని జ్ఞానం, దేవుని అడగాలి, దేవుని జ్ఞానం, నీ పరిశుధాత్మ సహాయం ఇవ్వు నాకు, పరిశుధాత్మ సహాయం. అన్న ఒక తమ్ముడు తుని నుంచి అని ఏమైనా పుస్తకాలు ఉంటే పంపించని అన్నాడు. ప్రపంచంలో దీన్ని మించిన పుస్తకం ఏది లేదమ్మా, నువ్వు మనుషులు రాసింది చదవకు, దేవుడు రాసింది చదువు. నేను కూడా అప్పుడు బుక్స్ రాద్దాం అనుకున్నానండి, చాలా బుక్స్. ఒక ఆయన నాకు చెప్పారు, నేను రే దీన్ని మించిన బైబిల్ లేదన్నా, దీన్ని మించిన బుక్ లేదన్నా. నాకు కొంతమంది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హైదరాబాద్లో మీరు చూస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు కొన్ని బుక్స్ ఇస్తూ ఉంటారు. నేను వాళ్ళతో రిప్లై ఇచ్చాను, దీనికంటే విలువైనది అమూల్యమైనటువంటి బుక్స్ నా దగ్గర 2 ఉన్నాయన్నాను. అంటే వాళ్ళకి అలా సమాధానం చెప్పారు. ఏమున్నాయి అన్నాడు. పిల్లకేసుకొని అన్నారా? ఏమున్నాయంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఉంది, పరిశుద్ధ గ్రంథము ఉంది. మీ బుక్ని మించిన బుక్స్ ఉన్నాయి నా దగ్గర. ఏం మాట్లాడలేదు. పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉంది. దేవుడు బైబిల్ మనం ఎందుకు తీసుకురమన్నాడు తెలుసా? ఆయన పిల్లలు ఏం చేయాలంటే చేతిలో ఖడ్గము. ఎక్కడ ఉంటుంది రెఫరెన్స్ వెతకని లాస్ట్లో చదువుదాం. సోదరి సోదరులారా, ఇంకా మనం చూసినట్లయితే ఏం నేర్పిస్తాం? మొదటి వచనం మరలా చదువుదాం. మొదటి వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశం. అలాగే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళొద్దు. ఎవరు చేశారట? దేవుడు. ఇంకా ఎవరెవరు చేశారో మళ్ళీ 2-3 వచనాలు చూద్దాం. భూమి సృజించినటువంటి భూమి ఎందుకు నిరాకారంగా ఉంది? పుట్టినటువంటి బిడ్డ నిరాకారంగా ఉంటాడా? అడిగి 2 చేతులు కాళ్ళు అన్నీ ఉంటాయి కదా. మరి అంటే 1వ వచనానికి 2వ వచనానికి ఏం జరిగిందో నెక్స్ట్ మంత్ బైబిల్ స్టడీలో మనం నేర్చుకుందాం. అయితే భూమి నిరాకారంగా మారిపోయిందట, శూన్యంగా మారిపోయిందట. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన, దేవుని చూసాం,
దేవుని ఆత్మ చూసాం. 3వ వచనం, వెలుగు కమ్మని పలుకగా, అంటే దేవుని యొక్క వాక్యము. యెహోవా, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు, ముగ్గురిని చూస్తున్నాం. సృష్టిలో ఈ ఎవరున్నారు? సృష్టిని సృజించడంలో ఎవరున్నారు? ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసు ప్రభువారు ఉన్నారు. అర్థమవుతుందండి? ఎలా ఉన్నారు? ఏకముగా ఉన్నారు, కలిసి ఉన్నారు, ఒక పని చేయడానికి కలిసి ఉన్నారు. మనం దేవుని పని చేయడానికి ఒకడొక దారిలో వెళ్తారు. అలా దేవుడు ఇష్టపడడం, ఐక్యంగా చేయాలి. సహోదరులు పిలిచినప్పుడు టీమ్ సిఓ దగ్గర అన్నారు. టీం అని ఎందుకు పెట్టాను తెలుసా? అదేమి ఆర్గనైజేషన్ కాదు. టీం అంటే కలిసి చేయాలని, దేవుని పని కలిసి చేయాలని. యేసుప్రభువు ఏం చేశారు? శిష్యులు తయారు చేసుకున్నారు. ఒకరిన 12 మందిని తయారు చేసుకున్నాడు, 70 మందిని తయారు చేసుకున్నాడు. ఆయన ఇద్దరిద్దరుగా పంపుతున్నాడు, టీమ్గా పంపుతున్నాడు. ఆయన టీం వర్క్. మీరు చూడండి, దేవుని సేవకులు ఎక్కడైనా సరే టీమ్గా వెళ్ళినట్టు ఉంటుంది. దేవుడు టీమ్గా కలిసి పని చేస్తున్నాడు, ఐక్యంగా పని చేస్తున్నాడు. అందుకే దైవత్వంలో ముగ్గురు ఉన్నారు. దైవత్వం ఏముంది? ఏకత్వం ఉంది వాళ్ళలో. దైవత్వంలో ఏకత్వం. ఇండియాలో ఏముంది? భిన్నత్వంలో ఏకత్వం. దైవత్వంలో ఏకత్వం ఉంది. ఎవరెవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కలిసి పనిచేస్తున్నారు. మొదటి వచనం మళ్ళీ, ఇంకా మొదటి వచనం ఉన్నాం. మొదటి వచనం మళ్ళీ, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలోను సృజించాను. భూమి ఆకాశముల కంటే ముందు ఏమున్నాయి? ఎక్సలెంట్. దేవుడు ఉన్నాడు కదండి. ఈ భూమి ఆకాశముల కంటే ఎవరున్నారు ముందు? దేవుడు ఉన్నాడు. ఇంకా మీరు డీప్గా వెళ్తే నెక్స్ట్ మంత్ బైబిల్ క్లాస్లో అది నేర్చుకుందాం. దేవదూతలు కూడా ఉంటారు, తర్వాత చూద్దాం. అంటే దేవదూతల కంటే ముందు, భూమి కంటే ముందు, మనుషుల కంటే ముందు ఎవరున్నారు మొదట దాన్ని చెయ్యాలని అంటే దేవుడు ఉన్నాడు. దేవుడికి టైం లేదు. ఆదిలో భూమి ఉంది, ఆది కంటే ముందున్నది అని అంటారు అనాది కాలము. యేసుక్రీస్తు సృజింపబడేవంటే తప్పు. అనాది కాలం నుంచి తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఉన్నాడు. దేవునికి టైం లేదు. మీ యేసుక్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు అంటారు. తెలియక ఆనాడే ఇజ్రాయేల్ యూదులతో చెప్తున్నాడు, అబ్రహాము కంటే గొప్పవాడిని, అబ్రహాము కంటే పెద్దవాడిని. మీ అబ్రహాము నా కోసం చూశాడు. దావీదు కంటే పెద్దవాడిని, దావీదే నా దగ్గర నుంచి వచ్చాడంటే నీకెంకనూ 65 సంవత్సరములు లేవే, ఇలా మాట్లాడుచున్నావే అని అంటున్నారు. దయచేసి ఎవరన్నా ఫోన్ అంటే సైలెంట్లో పెట్టండి. ఫోన్ సహోదరులారా, ఏం చెప్తారు ఇక్కడ? ఏం మాట్లాడుకున్నాం మనం? ఆది యందు దేవుడు ఉన్నాడు, అనాదిలో దేవుడు ఉన్నాడు. ఎవడో ఒకడు వచ్చి దేవుడు ఏమంటున్నాడండి? దేవుడు లేడు. ఈరోజు అంటే మరి దేవుడు నిజంగా ఆయన ఆలోచనలు గొప్పవి. నేను చెప్దాం అనుకున్న అదే మీరు చదువు 14వ కీర్తన. 14వ కీర్తన సేమ్ కాపీ ఇంకొకటి ఉంటుందండి. ఎక్కడ? అదే కీర్తనలో 53. 53 చూడండి. 14, 53 ఒకసారి తీసి చూడండి. 14, 53. 14వ కీర్తన, 53వ కీర్తన. ఈరోజు మీరు చదివింది ఎన్నో కీర్తన? చదివిన వాళ్ళు ఎవరు? బాలరాజు గారా, జీవరత్నం గారా? 14వ కీర్తన మొదటి వచనంలో ఏముంది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. అక్కడ 53లో మొదటి వచనం. ఇక్కడ రెండో వచనం, అక్కడ రెండో వచనం, ఇక్కడ రెండో వచనం. వివేకము కలిగి దేవుని వెతకువారు కలవరేమో అని అక్కడ రెండో వచనం చదవండి. లాస్ట్ లో 2 వచనాలు మారుతాయి, కానీ ఇవి 2 సేమ్ కీర్తనలే. మైండ్లో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 14వ కీర్తన, 53వ కీర్తన. ఈరోజు వచ్చి దేవుడు ఎంత ఆశ్చర్యంగా చదివించాడు. దేవుడు లేడని ఎవడనుకుంటున్నాడట? అనుకున్నాడు. ఎవరే? నువ్వు బుద్ధిహీనుడు రా, నీకు బుద్ధి లేదురా, నువ్వు పిచ్చోడు రా. మనిషి జ్ఞానం ఉన్న సైంటిస్ట్ని ఏమన్నాడు? జ్ఞాని ఏమైనా, శాస్త్రి ఏమైనా, ఈ లోక తర్కవాది డిబేట్లు చేస్తున్నారే, ఎవడు రమ్మను? జ్ఞాని. ఈ లోక జ్ఞానాన్నే మీరు అంటున్నాడు. దేవుడు లేడు అన్నాడు, బుద్ధి అసలు బుద్ధే లేదంటున్నాడు. జ్ఞానం ఉన్నవాడినే వెర్రాడు అన్నాడండి, అసలు బుద్ధి లేనాడు. ఇప్పుడు ఉదాహరణకి మట్టి బుర్ర అన్నాం అనుకోండి, ఒకరిని ఎవడన్నా, అసలు నీకు బుర్ర లేదంటే బుద్ధిహీనుడు. దేవుడు లేడు అన్నవాడిని, అసలు నీకు బుద్ధి లేదురా దౌర్భాగ్యుడు అని చెప్తాడు. అసలు ఎవడు దేవుడు లేడు అన్నవాడు ఎవడు చెప్పండి?
ఇంకా టైటిల్స్ ఇవ్వండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము టైటిల్స్ ఎప్పుడైనా ట్రై చేయండి. వాడిని ఏమంటారు? మనిషి. ఇంకా ఆ మనిషి, దేవుడు లేడనే మనిషి ఎలాంటోడు మనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 15వ వచనం. జనులు త్రాసు మీద ధూళి వంటి వాడు. ఎవడిడు? ఏమంటే ఒక మనిషి దేని మీద త్రాసు అంటే ఏముంటదండి? త్రాసులో ఒకవైపు ఏముంటది? కేజీ రాయో 1/2 కేజీ రాయో ఉంటది. కనీసం రాయితో కూడా పోల్చట్లేదు. సరే, అక్కడ కేజీ పెట్టాను, ఇక్కడ గోల్డ్ పెట్టాను, దేనికి విలువ ఉంటది? గోల్డ్కి విలువ ఉంటుంది. కేజీ ఇక్కడ వెండి పెట్టాను, దేనికి విలువ ఉంటుంది? ఆ రాయికి దీనికి వెండికి విలువ ఉంటుంది, రాగికి ఇత్తడికి విలువ ఉంటుంది, ఆఖరికి సిమెంట్ అంటారు కదా, అల్యూమినియం కూడా విలువ ఉంటుంది. ఉల్లిపాయలకు కూడా విలువ ఉందని 30 రూపాయలు. ఇక్కడ కేజీ రాయి పెట్టాం, ఇక్కడ ఉల్లిపాయలు, ఇక్కడ కేజీ, ఇక్కడ టమాటాలు పెట్టాం, టమాటాలకు కూడా విలువ ఉంది. త్రాసు మీద ధూళికి విలువ ఉందా? ఆడంటాడు ఇటు వచ్చి దేవుడు లేడని అంటున్నానండి. దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఈ ప్రపంచం ఎంత, ప్రపంచంలో ఉన్న నీ దేశం ఎంత, నీ దేశంలో ఉన్న నీ రాష్ట్రం ఎంత, నీ రాష్ట్రంలో ఉన్న నీ జిల్లా ఎంత, నీ జిల్లాలో ఉన్న నీ మండలం ఎంత, నీ మండలంలో ఉన్న నీ తాలూకా ఎంత, నీ తాలూకాలో ఉన్న నీ గ్రామం ఎంత, నీ గ్రామంలో నీ పేట ఎంత, నీ పేటలో నీ వీధి ఎంత, నీ వీధిలో నీ ఇల్లు ఎంత, నీ ఇంటిలో నువ్వెంత? త్రాసు మీద ధూళిరా మీరు. వాడొచ్చి అన్నాడు దేవుడు లేడన్నాడు. దేవుడు లేనండి. ఎవడాడు? త్రాసు మీద ధూళి. ధూళి అంటే ఎక్కడది? ధూళి ఎక్కడ ఉంటది? మన చెప్పుల కింద ఉంటది. క్రింద కాదు, చెప్పుల క్రింద. క్రింద పక్కన ఏమిటంటే చెప్పుల క్రింద ఉంటుంది ధూళి. నేను కారు ఎక్కేటప్పుడు ఏం చేస్తామని ఇలాగెళ్ళి దులిపేసుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగెళ్ళి దులిపేసుకుంటా. దేన్ని? పనికి రానటువంటి ధూళిని. వాడు మాట్లాడుతున్నాడట, దేవుడు సృజించాడు రా బాబు అంటే దేవుడే లేరంటాడు. మొదటి వచ్చి చెప్పింది, దేవుడు భూమి ఆకాశములను సృష్టించాను. భూమి కంటే ముందు ఉన్నాడు, కాలం కంటే ముందు ఉన్నాడు, అనాది కాలం ఉన్నాడు. ఆయనే ఆదియు, ఆయనే అంతము ఆయనే. అదే మాట పర్ఫెక్ట్ గా యేసు ప్రభువు చెప్తున్నారు. ప్రకటన గ్రంథం 22:13 వచనం. 22:13 చివరలు. నేనే ఆల్ఫయు, నేను ఒమేగాయునై, మొదటి వాడను, కడపటి వాడను, ఆదియును. చూడండి, మీకు అర్థం అవ్వాలని 3 భాషల్లో చెప్పాడు. ఆల్ఫా, ఒమేగా. గ్రీకు అక్షరాలు మీకు తెలుసా? ఆల్ఫా, బీటా, గామా, ఈటా, డెల్టా, జీటా, ఒమేగా. లాస్ట్ లో ఒమేగా. మనకి ఏబిసిడీలు ఏ జెడ్, ఆ రా, తెలుగులో అలాగే చెప్తున్నాడు. ఫస్ట్ వాడను, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, ఆదియు నేనే, అంతము నేనే. ఈయన తీసుకొచ్చి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అన్నాడంటే వాడు బుద్ధిహీనుడు. దేవుడు లేడు అని వాడు ఎవడండి? త్రాసు మీద బుద్ధిహీనుడే. త్రాసు మీద ధూళి. యోబు గ్రంథం 34:15. వాడి గురించి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే యోబు 34:15. నరులు ఎలా అయిపోతారంట? దాని పక్కన పదాలు మర్చిపోద్దు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, పక్కన ఉన్న పదాలు అంటి పెట్టుకున్నట్టే జంట పదాలు మర్చిపోదు మీరు. కాదు, నరులు మరలా ధూళి అయిపోతారు. అంటే ఫస్ట్ ఎవడు? ధూళి, దానికి కొంచెం మేకప్ వేసాడు, మరలా ధూళి అయిపోతాడట. ఫస్ట్ ధూళి, కొంచెం డ్రెస్ వేసాడు, మేకప్ వేసాడు, పౌడర్ రాసాడు, కెమెరాలో బాగా రావాలని, మరలీడు ఏమైపోతాడట? నరులు మరలా ధూళియే. వీడొచ్చి దేవుడా ఇంకా ఏమన్నాడో మనం చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13. సామెతలు 8:13. కరెక్ట్. ఇంకా అంతే. ఇంకా కింద ఉంటుంది చూడు, 8:13. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. ధూళి గలవాడికి ఏముందట? ఆడికి
ఏంటి ఫస్ట్ మాట? అహంకారము, గర్వము. దేవుడెంత, అసలు దేవుడే లేడు. మైక్ పట్టుకోగానే హీరోలు అయిపోతారు కదండి. మేం కాదు, టీవీలో కనపడగానే వీళ్ళంతా నాస్తికులు. కానీ దేవుడు అని క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు దేవుడు కదా అంటున్నారు. వాళ్ళ హీరోలు అవ్వడానికి క్రీస్తుని జీరో చేస్తున్నారు. యేసు ప్రభువుని జీరో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మైక్ పట్టుకోగానే స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన హీరోలు అయిపోతున్నారు. ఏమంటున్నాడు? ఆ గర్వము, ధూళికి గర్వం ఏంటండి? ధూళికి గర్వం ఉండొచ్చా? మనం రెచ్చిపోతాం. మనం ధూళికి గర్వమా? అంటే ఇప్పుడు నేను చెప్తాను ప్రతి మాట ఒక్కొక్క నెల బైబిల్ స్టడీలు ఇంకా క్లియర్గా నేర్చుకున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. మనుషుని సృష్టించింది ఎవరు? అది 26వ వచనంలో ఉంది, మొదటి పేజీలోనే, మొదటి అధ్యాయం, మొదటి పుస్తకంలోనే, మొదటి గ్రంథంలోనే. మనిషిని సృష్టించింది దేవుడు. అక్కడ 139 కీర్తన, యోబు గ్రంథం 10వ అధ్యాయంలో 10వ వచనం నుంచి ఏమని ఉంటుందంటే, చర్మమును ఎముకలు అన్ని ఇచ్చింది ఎవరు? అందరికి చర్మం ఒలిసేసాడు అనుకోండి. ఎవడు అందగాడు? ఎవడు డబ్బు ఉన్నవాడు? ఎవడు కోటిస్తాడు? ఎవడు అందగాడు? ఎవడు హీరో? నీ చర్మాన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు హీరో. నీకు చర్మాన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు అందగాడు. నీకు చర్మాన్ని ఇచ్చాడు కాబట్టి నీకు ఉద్యోగం. నీకు చర్మాన్ని ఇచ్చాడు కాబట్టి స్టైల్గా ఉన్నావు. నీకు చర్మాన్ని ఇచ్చాడు కాబట్టి మేకప్ వేస్తా. చర్మం ఒలిచేస్తే దేవుడు లేడు అన్నాడు. అయ్యి బాబు అయ్యగారండి క్షమించండి అంటాడు. చర్మం ఒలిచేస్తే అందరూ అంటే ఆయన పిల్లల మీద జాలి చూపి వీడు అలా ఉండకూడదు. చర్మం ఒలిచేస్తే ఏమవుతుంది చెప్పండి? కుక్కలు తినేస్తాయి మనల్ని, అవునా? కుక్కలు ఎగబడి తినేస్తాయి. మరీ కుక్కల చేతిలో పడిపోకూడదు నా పిల్లలని చర్మం పెట్టాడు. ఆ చర్మం ఏంటంటే ధూళిగా ఉన్నవాడు మాట్లాడతాడు. అబ్రహాం గారు మాట్లాడతాడు, తుమ్మును ధూళినైనటువంటి నేను నీతో మాట్లాడడానికి తెగింపవచ్చినా ఇంకొకసారి మాట్లాడొచ్చా? తల ఎత్తలేకపోతున్నాడు. సహోదరులు, అందుకే ప్రార్థన చేసినప్పుడు ఒక ఆయన ఎవరనంటే సొంకరి ప్రార్థన చేస్తారు. ఏమని? తల ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకును నేను సరిపోనంటున్నాడు. ఇంకొకటి ప్రార్థన చేస్తాడు, ఇదిగో నేను దశమభాగం చెప్తాను, నేను అలా చెప్తాను, నేను ఎలా చెప్తాను. ఇంకొకటి ప్రార్థన, ఉపవాసాలను నేను. ఇంకొక ఆయన ప్రార్థన చేస్తూ ఆకాశం వైపు కన్నులు ఎత్తుటికైనా నేను సరిపోను అన్నాడు. ధూళి. ఈ మనుషుడు వచ్చి అంటున్నాడు, పోనీలే ఈడు బుద్ధిహీనుడు, వీడికి ఏం తెలలేదు. మరి వాక్యం తెలిసినోడు ఏమంటున్నాడు? కొంచెం జ్ఞానం ఉన్నవాడు, బుర్ర ఉన్నవాడు, బుద్ధి ఉన్నవాడు ఏమంటున్నాడు? దేవుడికి ఆయన హస్తము చాపగా ఆయన నడిచాను, హానోకుతో నడిచాను, ఆయన మాట్లాడాను. మొదటి అధ్యాయం 26వ వచనం, ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపం జాగ్రత్తగా. మనము అంటే ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నాడు? కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ మాట్లాడుతున్నాడు. మనిషిని సృష్టించాడంటే మనిషి ఎవరి పోలిక? అర్రే మీ అమ్మ పోలిక, నువ్వు సేమ్ మీ అమ్మలా ఉన్నావు, మీ నాన్నలాగా ఉన్నావు, నువ్వు మీ మేనమామలా ఉన్నావు, మీ తాతలా ఉన్నావు అంటారు. ఎవరి పోలికట? దేవుని పోలిక, దైవత్వం పోలిక. దేవుని పోలిక అంటే యెహోవా పోలికే కాదు, క్రీస్తు పోలిక, పరిశుద్ధాత్మ పోలిక. మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక రాజులుగా చేశాడండి. ఈడెలాగయ్యాడు? భిక్షగల్లాగా అయ్యాడు. ఆయన స్వరూపంలో సృజించి, ఒరే బాబు మేము రాజులమి, మేము దేవుళ్ళమి, ఈ సృష్టికర్తలమి, మీరు కూడా ఎలా ఉండాలి? రాజులుగా ఉండాలంటే లేదు నేను పనికి మాలలో ఉంటాను అన్నారు. ఏలమని ఎవరి స్వరూపంలో చేశాడండి? దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వీడు, దేవుడికి కూడా శివులు ఉన్నాయి, దేవుడికి కూడా చేతులు ఉన్నాయి, దేవుడికి కాళ్ళు ఉన్నాయి. అంటే చిన్న సేవ ఉంటుందేమో, దేవుడికి కాళ్ళు ఉంటాయేమో. స్వరూపం ఉంది అనగానే దేవునికి ఒక ఆకారం తీసుకొచ్చారు. ఒకసారి చదువుకోండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 18వ వచనం. ఇంకానే మన క్రైస్తవులు యేసుప్రభుని గొర్రెతో పోల్చి గొర్రెమాత, మేకమాత, ఎర్రని పెయ్యి మాత అని పెట్టలేదు. కానీ బొమ్మల్లో మాత్రం ఏం చేశారంటే సంఘలో గొర్రె పిల్ల పెట్టారు, చేతిలో కర్ర పెట్టారండి. తప్పండి. చదువుదాం యెషయా గ్రంథం 40:18 వచ్చిన. కావున మీరు ఎవరితో దేవుని పోలుస్తారు? ఏనుగుతోనా? ఇలా ఫోర్స్ మీద ఇచ్చినప్పుడు ఆ పెంటుకు వచ్చేది తగ్గిపోయింది, దైవావేశం తగ్గిపోయింది.
ఎవరినితో మీరు దేవుని పోలుస్తారు? ఒకడు పందిని దేవుడు అన్నాడు, ఒకడు కుక్కని దేవుడు అంటాడు, ఒకడు ఏనుగుని దేవుడు అన్నాడు, ఒకడు నెమలి దేవుడు అంటాడు, ఒకడు ఎలకని దేవుడు అంటున్నాడు. ఎవరిని పోలిస్తారు మీరు నాతో? మనం అనుకుంటా, నేను సూర్యలాగా ఉన్నాను కదా, మనకంటే పెద్దోడితో, మనకంటే హైట్ ఉన్నవాడితో, మనకంటే అందగాడితో, మనకంటే గొప్పవాడితో పోల్చుకుంటాం. దేవుణ్ణి మాత్రం ఎలక దేవుడు, పంది దేవుడు, కుక్క దేవుడు, కుక్కలాగా ఉన్నాడు దేవుడు. ఇదండి. ఎవరిని దేనితో, నన్ను ఎవరితో పోలుస్తారు? ఏ రూపమును ఆయనకు సాటి చేతులు. దేవుడికి రూపం పెడుతున్నారట. దేవుడు 7 కొమ్మలు ఉన్నాయి, చేతిలో గొర్రెపిల్ల ఉంది, ఈ చేతిలో కర్ర ఉంది, గడ్డం ఉంది, జుట్టేమో ఎంత పూసాడు. ఇంకా మా చిన్నప్పుడు ఒక ముసలాయన ఫోటో ఉండేది, తెల్ల జుట్టు తెల్ల గడ్డము, అది యెహోవా. ఇక్కడేమో చిన్న పిల్లడు ఉండేవాడు. ఇన్ఫెంట్ జీసస్ దారిలో ఎక్కడ కనిపించింది మాకు. ఇన్ఫెంట్ జీసస్ చర్చ్, బాలుడు యేసు బాలుడు మందిరం అట, బాలుడైన యేసు మందిరం అట, బాలయేసు మందిరమా. దేని రూపాన్ని పెడతారు నాకు? అసలు అన్ని సృజించింది ఆయనే కదా. ఇది తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి పెడుతున్నారని అంటే మనిషికి దేవుడు అంటే ఏంటో అర్థం కాలేదు. ఆయనకి చెయ్యి ఉందని, ఆయన కాలు ఉందని. అసలు దేవుడు అంటే, మనల్ని సృజించిన దేవుడు అంటే భయపడాలి కదండి. మనం పెంచుకునే కుక్క భయపడుతుంది మనకి, అమ్మోనే యజమానని. నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అంటున్నాడంటే అర్థం ఏంటి? కనబడతలేదా ఈయనకి? నువ్వా, చాలులే. మనిషి జోకులు వేసుకున్నారండి. న్యూస్ పేపర్లో కామెడీలు రాసుకున్నా. ఏమని తెలుసా? అమెరికా వెళ్ళాడు దేవుడు. అమెరికా వాళ్ళు వస్తే మేము అభివృద్ధి అవ్వాలి దేవుడా అని అడిగితే అన్నారట, అభివృద్ధి చేశారట. చైనా వాళ్ళు వస్తే మేము డెవలప్ అవ్వాలంట అన్నారట. ఇండియా వాళ్ళు వచ్చారట, దేవుడు మేమైపోయాడట. ఏదో మర్చిపోయిన జోకు. దేవుడు ఎలా చూస్తున్నారు? దేవుడిని కామెడీలుగా చూస్తారు. 10 మంది అంటారు, ఆ దేవుడు దిగొచ్చినా సరే నిన్ను నన్ను ఎవడు వేరు చేయలేదు. ఆ దేవుడు దిగొచ్చినా సరే ఈ పెళ్ళి ఎవడు అప్పుడు, ఆ దేవుడు దిగొచ్చినా సరే ఇది జరుగుతుంది. అంటే దేవుడిని ఎలా చూస్తున్నారు? కామెడీగా. దేవుడు వీళ్ళకి కామెడీ పీస్లా కనబడుతున్నాడా? అసలు దేవుడు ఎలా అంటాడో చూద్దామండి. 104వ కీర్తన 32వ వచనం. 104:32. భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతములను చూడగా ముట్టగా పొగ రాజును. పొగ ఎప్పుడు వస్తుంది తెలుసా? మీరు 120 స్పీడ్లో 140 స్పీడ్లో టైర్ బ్రేక్ వేశారనుకోండి, ఆ టైరు నేల రాసుకుని పొగ వస్తుంది. బైక్ మీద కూర్చొని స్పీడ్కి వెళ్ళేదని ఒక ఐరన్ కింద పెట్టారనుకోండి, పొగ వస్తుంది. అగ్ని ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆయన భూమిని చూడగా. స్కూల్లో టీచర్ లేదా పేరెంట్స్ మధు ఇలా చూసారని ఇప్పుడు భయపడలే, నవ్వుతారు. ఏమన్నా మధుని కామెడీ పీసుగాడు అనుకుంటారు. దేవుడు భూమిని చూస్తే, మొదటి అధ్యాయంలో చూస్తే, భూమి నీలో నుంచి పక్షులు పుట్టించు, నీలో నుంచి జంతువులు పుట్టించినట్టు అలాగే ప్రభువా అని మెడ వంచుకుని భూమి పనిచేసింది. ఆ భూమి అంట, దేవుని చేత సృజించబడిన భూమి అంట, ఆయన చూస్తే వణికిపోతున్నాయి. బాబోయ్, ఈయనేటి నన్ను చూస్తున్నాడు. పోలీసు మనకి ఎస్ఐ గారు సార్ ఎక్కడ ఉన్నారు, ఒక సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి, అంటే మనం ఇప్పుడు కలిసిపోయాం కాబట్టి ఓకే, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు వచ్చారు ఇక్కడ, అయ్యి బాబు ఈయనేటి నన్ను చూస్తున్నాడు అని వణికిపోతాం. పైకి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాం కూడా. దేవుణ్ణి చూసి ఆయన చూడగా, అయ్యి బాబు ఏంటి నన్ను సృజించిన దేవుడు నన్ను చూస్తున్నాడు ఏంటి, నేనేనా తప్పు చేశానా? అదేంటి సూర్యుని చుట్టూ నా చుట్టూ నేను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ వాళ్ళ పిల్లలకి వెలుగుని చీకటిని ఇస్తున్నాను కదా, నేనేనా తప్పు చేశానా? దేవుణ్ణి చూసి వణికిపోతున్నాయంట. పర్వతములను ఇలా టచ్ చేస్తే పొగ రాజుతున్నాయంట. దేవుని చేత సృజింపబడిన భూమి భయపడుతుంది, వణికిపోతుంది. ఇందాక అనుకున్నాం కదా, భూమి మీద ప్రపంచం ఎంత, ప్రపంచ దేశం ఎంత, దేశంలో రాష్ట్రం, నీ జిల్లా, నీ వీధులు, నీ ఇల్లు ఎంత, నువ్వెంత, నువ్వు మాత్రం వణకట్లేదు. ఇంకో కీర్తన చదువుతాం, 76వ కీర్తన 9వ వచనం. 8 చదివి అప్పుడు 9 చదవండి. 8, 76, 8 నుంచి 9.
మదర్ సైలెంట్. ఏమన్నా భయపడ్డారా? నువ్వు భయపడ్డా, థ్యాంక్స్. సరే, మీకు అర్థం కావాలని చెప్పాను. న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి సైలెన్స్ అన్నాడు అనుకోండి ఇంట్లో తండ్రి. ఇప్పుడు అంత లేదనుకుంటా, తండ్రి అంత సీన్ లేదు ఎక్కడ. భూమి భయపడి అమ్మ బాబోయ్, స్కూల్లో మాస్టరే అంటే ఎలా ఉంటది? భూమి భయపడి, ఎందుకు అమ్మో ఆయన వస్తున్నాడు, ఏంటి ఏమైంది, భూమి మీదకి వస్తున్నాడు, ఏమైంది? మనము అల్లటప్పగలం, మనం భయపడట్లేదు. షర్ట్ బ్రాండెడ్, వాచ్ బ్రాండెడ్, షూస్ వేసుకుని మనం దేవుని దగ్గర కబుర్లు చెప్తాం. దేవునికి కూడా స్వరూపాన్ని ఇచ్చేసాం. దేవుడు అంటే ఎవరో తెలియదు. మొదటి అధ్యాయం, మొదటి బుక్, మొదటి పుస్తకం, మొదటి వచనంలో దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. మొదటి వచనంలో మొదటి పదం ఏంటి? దేవుడు. ఫస్ట్ ఆయన గురించి తెలుసుకోవాలి. సోదరి ఇంకా ముందుగానే వెళ్దాం. 18వ కీర్తన 6-7 వచ్చినారు. 18వ కీర్తన 6-7 6వ వచనంలో చివరి మాట చదవండి చాలు. నా మొర ఆయన సన్నిధిగా అన్న మాట చదువు. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చొచ్చెను. 18వ కీర్తన 6వ వచనం. అప్పుడు భూమి కంపించెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారములను, భూమి కంపించి, భూమి అదిరిపోయిందట. పర్వతముల పునాదులు వణికిపోయాడ, అవి కంపించి అదిరిపోయాట. అమ్మ బాబోయ్, దేవుడు ఏం చేస్తున్నాడు? యెహోవా నా బలమా, ఆ పాట ఉంటది. ఈ పాట అంతా 18వ కీర్తన అంతా దాని నుంచే రాశారు. మేఘములపై ఆయన వచ్చిన, మేఘముల నుంచి వచ్చాడు. ఎందుకు? తన కుమారుడైనటువంటి దావీదు మొరపెడితే మేఘాల ఉంచాడు. భూమి మీదకి వస్తుంటే భూమి అమ్మో ఆయన ఎందుకు వస్తున్నాడు? భూమి వణికిపోయింది, అదిరిపోయింది, కంపించిపోయింది. యోవేలు గ్రంథం 3:16 వచ్చిన. యోవేలు 3:16. యోవేలు 3:16. హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడుచున్నది. భూమి ఆకాశములు. ఎవరు? దేవుడు మాట్లాడితే, దేవుడు గర్జిస్తే, గర్జన ఏది చేస్తుంది? పందా, కుక్క మొరుగుతుంది, సింహము. ఆయన గర్జిస్తే భూమి ఆకాశములు. ఎందుకు? మొదటి వచ్చిన ఆదికాండం మొదటి వచ్చిన ఆ దేవుడు భూమి ఆకాశంలో సృజించాను. అమ్మో, మనల్ని సృజించినటువంటి దేవుడు మాట్లాడితే, ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు చెప్పవాలి, చాలు కాపు, చాలు వదిలేమని చెప్పానా? దేవుడు మాట్లాడితే ఆయన చేత సృజింపబడినటువంటి భూమి ఆకాశములు వణికిపోతున్నాయట. మాకు ఎప్పుడు కనబడలేదండి. మనకి కూడా భయం ఉంటుంది. కొందరంటే కనిపిస్తామా? బయటికి కనబడుతుందా? దేవుడు అంటే భయపడి వణికిపోతున్నాయి ఆయన స్వరం విని. మనం భయపడట్లేదు. దేవుడు లేడు అన్నాడు అక్కడ. దేవుడికి చెయ్యింది, చిన్న కోలం అంటున్నాడు అక్కడ. అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు అన్నాడు. యేసుక్రీస్తు దైవత్వమే లేదు కాదు అన్నాడు. ఏమన్నా కూర్చుని మాట్లాడదాం, డిబేట్ చేద్దాం అంటే డిబేట్లు తప్ప అంటున్నాడు. మరి ఎలా నేర్చుకుంటే పని నేర్చుకోరు. దేవుని చెక్కు చేస్తే వచ్చేది రోషము. సోదరులారా, ఇంకా ముందుకెళ్దాం. దేవునికి ఏం పెట్టారంటే, ఇదిగో ఆయన చూచుచున్నాడు అనగానే దేవునికి ఏం పెట్టారు? కన్ను పెట్టారు. ఎంత ఉంది కన్ను? మ్యాప్లు వేస్తూ ఉంటారు. దేవుడు బొమ్మ ఏంట్రా బాబు, దేవుడు విగ్రహం చేయండి రా బాబు అంటే 200 అడుగులు 300 అడుగులు కొన్ని ఇలా పెడతారు, కొన్ని ఇలా మూసి తెరిచినట్టు ఇలా పెడతారు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 4-5 వచ్చినారు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 4-5 వచ్చినారు. ఈరోజు కొంచెం సమయం ఎక్కువ అవుతుంది, వచ్చుకోండి, భరించండి, తిరస్కరించద్దు. బాబు, మనిషి ఏంటి? దేవుడికి కన్నుంది, మన ఆయన స్వరూపంలో ఉన్నాము. ఆయన పురుషుడు, లేకపోతే ఆయన ఎలా ఉంటుంది? మళ్ళీ ఇంకోటి తల్లి ఉందట. తల్లి ఏదో తల్లి అంటారండి. ఏం తల్లి? దేవునికి వైఫ్ ఉందట. అందుకే వాళ్ళ భార్యతో మాట్లాడుతూ నరులు మన స్వరూపంతో చేద్దాం, ఆదాము నా స్వరూపం, అవన్నీ నీ స్వరూపం. ఎంత దుర్మార్గం!
యెరూషలేము మనకు తల్లి తీసుకొచ్చి ఈ తల్లి అని పెడుతున్నారు. మనకు తల్లి ఉంది, యెహోవా దేవునికి భార్య ఉందండి. ఎంత దుర్మార్గం అండి. యెరూషలేముని పోలికతో పోల్చాడు, యేసుక్రీస్తు సంఘాన్ని పోలికతో పోల్చాడు అంతే. పెళ్లి చేసుకున్నాడు, ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు అన్నాడు ఒకడు. ఏం చదివారు ఇప్పుడు మీరు? నీ నేత్రములు నరులో వంటి నేత్రములా? నరులు ఆలోచించిన మనం తెంగర ఆలోచనలు ఇస్తాం. దేవుడు ఆలోచించేది అలా కాదట. ఇందాక సహోదరులు చదివారు ఏమిటి? చేద మీద జారే నీటి బిందువు నరుల ఆయుష్. మన ఆయుష్ ఎంత చెప్పండి? త్రాసు మీద ధూళి వెరిగి ఎగిరిపోద్ది. అది ఇలా వస్తుంది, ఇలా ఎగిరిపోద్ది. 60, 70 అనుకుంటాం. కిందకి దిగే వరకు అసలు ఇక్కడే కొప్పు గులిగిపోతున్నాయి, ఎవరికి తెలియదు. మనం 60, 70 మన ఆయుష్. ఆన్సర్ మనకే తెలియదు అన్నాడు. అంటే సరదా అంటున్నాను. 60, 70 అధిక బలం ఉన్న ఏడలో 80 ఉన్నారు కరెక్టే. కానీ ఎప్పుడు చనిపోతామో ఎవడికి జనరల్గా తెలియదు. వాక్యం చెప్తూ మాట్లాడుతూ ఆయుష్ పెరగాలని జిమ్ చేస్తున్నారట. మంచి దేహదారుడు రావాలని జిమ్ చేస్తూ చనిపోయారు. మంచి డైట్ ఫాలో అవుతారు, డైట్ చేస్తూ చచ్చిపోయారు. పోనీ మంచి మాంసం తింటూ చచ్చిపోయారు. వెనక్కి తిరిగి చూస్తున్నాడు, అన్యాన్ని ఎంత పక్కగా ఉన్నాం, డైట్ చేస్తున్నామని. సోదరులు ఆలోచించారు. ఇంకొక మాట చదువుదాం. ఓకే, ఆయన కన్ను ఎలాంటిది తెలుసా? 33వ కీర్తన 13-14. 33-13-14 కీర్తన 33-13-14. కనిపెట్టుచున్నాడా? ఏమండి, ఎంతమందిని చూస్తున్నాడట ఆయన? అందరిని. మీ కింద ఉన్న మీ తాతగారు మీకు కనిపిస్తారా? మీ నాన్నమ్మ కనిపిస్తుందా? ఈ గోడ వెనకాల దాక్కున్నాను, హైడ్ అండ్ సీక్ ఆడేవారు పిల్లలు. దేని వెనకాలన్నా దాక్కుంటే ఎవరికి కనబడం. కానీ అక్కడి నుంచి పరిశీలించి చూస్తున్నాడట నరులందరినీ. నీకు ఒకటి నాకన్నా హైట్ ఉన్నాడు ఒకటి, బ్రదర్ కొంచెం పక్క తప్పుకొని నాకేం కనబడతలేదు అంటాం మనం. మనలాంటి కన్ను కాదైంది. ఇంకా చదువుదాం. ఇర్మియా గ్రంథం 23-24. ఇర్మియా 23-24 రాసుకోవడమే మీరు రెఫరెన్స్. ఇర్మియా 23-24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, బాబు దావీదు గారు ఏం చేశాడట? దావీదు గారితో నాతాను ప్రవక్తని పంపించి ఏం మాట్లాడతాడు? ఇదిగో నీవు రహస్యముగా 4 గోడల మధ్య చేసావు. ఏమంటే మనిషి పాపం చేసేటప్పుడు, ఇర్మియా 23-24, మనిషి పాపం చేసేటప్పుడు ఏం చేస్తారు? ఎక్కడ చూస్తారు చెప్పండి? పక్కన చూస్తారు, ఎవరిని చూస్తుంటే ఏమో లేదు. ముందుని చూస్తారు, వెనక్కి చూస్తారు, అటువైపు ఇటువైపు చూస్తారు కదండి. కానీ ఒక చోట చూడ్డు. ఎక్కడ చూడ్డు? పైకి చూడ్డు. పైకి చూస్తే చేయడు, పక్కకి చూస్తాడు. అయిపోయి చీకట్లో కూడా ఎవరిని చూస్తున్నారు, ఎవరైనా వచ్చారేమో అటు ఇటు పక్కకి ముందుకి వెనక్కి అన్ని వెనకాలన్నీ చూస్తారు, కానీ పైకి చూడ్డు. దేవుడు చెప్తాడు, నాకు కనబడకుండా చదువు, నాకు కనబడకుండా రహస్య స్థలములలో ఎవడన్నా దాక్కున్నాడు అనుకోండి. ఆదాము గారు దాక్కున్నాడు. దేవుడికి తెలీదా? ఆదాము నువ్వు ఎక్కడన్నా అన్నాడు. తెలీదా? వీళ్ళకి తెలుసు, కానీ ఆన్సర్ ఏమొస్తుందని చూసాడు. నాకు తెలియకుండా నువ్వు పాతాళంలోకి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు అంటున్నాడు దావీదు గారు కీర్తన రాసి. నాకు తెలియకుండా నా కన్నులు పాతాలను కూడా చూసేస్తాయి. రహస్యంలో నువ్వు ఎక్కడ దాకా కనపడదు దేవునికి. ఒకవేళ మహా అయితే పోలీసులకు కనపడమేమో, నువ్వు పారిపోతావేమో, కానీ దేవుని కంటికి కనపడకుండా ఉన్నాడు. ఆయన కన్ను ఎంత గొప్పటి కన్ను. అది చదువుకుని ముందుకెళ్ళిపోదాం. హబక్కూకు 1:13. హబక్కూకు 1:13. హబక్కూకు 1:13. ఫస్ట్ నుంచి కన్ను దృష్టి అన్నది దాని పక్కన. నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. చాలు. దేవుని కన్ను ఎలాంటిదంట? దుష్టత్వము చూడలేడు. మనము చెడు మాట్లాడద్దు, చెడు చూడద్దు, చెడు వినద్దు. గాంధీ గారు కాపీ కొట్టింది కూడా బైబిల్ నుంచే. అది కూడా ఏదో బైబిల్ క్లాస్ నేర్చుకున్నాం. దుష్టత్వము చూడలేడట. మనం 24 గంటలు చేతిలో సెల్ ఉంటుంది, లేదా ల్యాప్టాప్ ఉంటుంది, లేదా సిస్టమ్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. మనం దుష్టత్వం చూస్తూ ఉంటాం. కానీ దేవుని కన్ను మన కన్ను ఒకటి కాదండి. ఆయన స్వరూపంలో మనం పోలుస్తామని అంటే ఆయన కన్ను ఎలాంటిది తెలుసా? దుష్టత్వాన్ని చూడలేదట.
ఇంకా ముందుకు వెళ్ళిపోదు. ఆయన చెవి ఎలాంటిది? మలాకి 3:16 ఆయన చెవి ఎలాంటిది చూద్దాం. ఇది నాదే తీసేసుకుంది. మలాకి 3:16 అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవిని ఆలకించెను. ఎక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఎక్కడ మాట్లాడుకుంటున్నారు? ఎవరు? భయభక్తులు దేవుని పిల్లలు మాట్లాడుకుంటున్నారు. ఆయన చెవి యొక్కి ఏం మాట్లాడుకుంటున్నారా? మనలో కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా? ఆ కుర్రోడు ఈ అమ్మాయి ఏం మాట్లాడుకుంటున్నారు? ఆవిడ ఈయన ఏం మాట్లాడుకుంటున్నారు? గోడకి ఏముంటాయట? గోడకు ఉంటాయా? గోడ పక్కన ఉన్నవాడికి ఉంటాయి చెవులు. వీడు వెంటనే వినబడదు. జనాలతో ఏం చెప్తారంటే వాళ్ళిద్దరు ఎలా మాట్లాడి క్రియేట్ చేసేస్తాడు. కానీ దేవుడు చెప్తాడు, పరలోకం నుంచి వింటున్నాడట. తన పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాడట. భయభక్తులు కలిగిన వాళ్ళు ఆనందం. తల్లిదండ్రులు కూడా తెలిసింది. చిన్నపిల్లలు ఏమైనా మంచి మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అలా తెలిసి తినండి. ఎల్లరా ఏం మాట్లాడుతున్నారో చూడు, ఆనందపడిపోతూ ఉంటారు. దేవుడు నా పిల్లలు ఏం మాట్లాడుతున్నారా అని వింటుంటే ఇర్మియా 8:6 ఏం చేశారు ఈ కుర్రోళ్ళు? ఆ భయభక్తులు గల పాపం మంచిగానే మాట్లాడారట. కొంతమంది మాలాటోళ్ళు ఏం మాట్లాడారు? ఇర్మియా 8:6 నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నానా? పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. అంటే దేవుడు వింటున్నాడట. ఇందాక భయభక్తులు గల వారు మాట్లాడుకున్నాడు, సంతోషపడ్డాడు. ఇంకా మిగిలిన ఏం మాట్లాడుకున్నారా? మధుగడాలు ఏం మాట్లాడుకున్నారని వింటే, ఈ మధుగడాలు ఏం చేస్తాను? నువ్వు కదా నేనే. ఏం చేస్తానంటే నా మధుగడంటే నేను కొన్ని వెంకటేష్ పోసుకో. ఏం చేస్తానంటే వీడు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారట. మనం మాట్లాడే మాటలు ఎవరికి వినకూడదని చెవిలో మాట్లాడుకున్నాం. దేవుని చెవి అక్కడి నుంచి ఉంటుందట. దేవుని కన్ను ఎంత గొప్పదో తెలుసా? మనకి ఇప్పుడు మన కంటికి కనిపించలేదు కొన్ని. ఇది ఎంత మెగాపిక్సెల్? ఎంత ఉంది ఇది? 8 మెగాపిక్సెల్, 10 మెగా, 50 మెగాపిక్సెల్. ఐఫోన్ అయితే 100 మెగాపిక్సెల్ ఏదేదో ఉంటుంది. డిఎస్ఎల్ఆర్ కెమెరా అయితే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ వరకు జూమ్ చేసుకోవచ్చు. టెలిస్కోప్ ఇంకా హబోస్కోప్ ఏదో ఉంటుంది. ఏం చేస్తుంటే భూమి మీద నుంచి ఆకాశంలో ఉన్నాయి కనపడతాయండి టెలిస్కోప్కి. ఆకాశంలో నక్షత్రాలు కనపడతాయి. దేనికి? టెలిస్కోప్కి. టెలిస్కోప్స్ ఎవరు బుక్ అడ్డం పెట్టాను అనుకోండి, కనబడతాయా? దేవుని కన్నుకు మాత్రం బుక్ అడ్డం పెట్టి, గోడ అడ్డం పెట్టి నువ్వు పాదాలదు. ఆయన చెవికి నువ్వు ఏం అడ్డం పెట్టినా, స్పీకర్లు పెట్టకపోయినా, మన స్పీకర్లు ఎంత వినపడితే వెనకాల ఉన్నవాడికి. ఆయన చెవి ఎంత గొప్పదో చూడండి సహోదరి. ఇంకా యాకోబు పత్రిక 5:4 ముగించుకుందాం తొందరగా. యాకోబు 5:4 ఇదిగో మీ చేలు కోసిన పనివారి జీతము మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెడుతుంది. కింద వచ్చిన నాకు వినపడ్డది. పనులు ఏం చేస్తారంటే యజమానులు కూలీని పిలుచుకున్నారట, పని చేస్తున్నారట, కూలి ఇవ్వలేదట. ఈ కూలి మొరపెట్టిందంటే మనుషులు కాదు, కూలి మొరపెడితే ఎవరికి వినపడ్డదట? దేవునికి వినపడ్డదట. మనకి కొంచెం గట్టిగా చెప్పి వినపడతలేదు, ముసలైన నాకేం వినపడతలేదు. కానీ దేవుడు ఏం చెప్తారు చూడండి, మీ కూలి మొరపెడితే నాకు వినపడ్డది అబ్బాయి. ఆయన చెవి ఎంత గొప్పదో చూడండి, ఆయన కన్ను ఎంత గొప్పదో చూడండి, ఆయన స్వరము. అది బాబోయ్, రమేష్ బ్రదర్, మధు బ్రదర్ వాయిస్ కంఠంలో ఉంటుంది. మీరు మాట్లాడింది అక్కడ సురేష్ గారి వాయిస్, అక్కడ దుర్గారావు గారు అని బ్రదర్ చెప్పారు హైదరాబాద్లో. మీ వాయిస్ కంఠస్వరం భలే ఉంది బ్రదర్, దేవుడు మంచి స్వరం ఇచ్చాను. మైక్ లేనప్పుడు కూడా మేము కొంచెం ఒక 150 మందికి వరకు చెప్పగలం. అది దాడితే వాయిస్ రాదు, ఇలాగే అనుకుంటాం. దేవుని స్వరం ఎలాంటిదో ఒకసారి చూద్దాం. కీర్తన 29:4-5. కీర్తన 29:4-5. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఏమండి, చెట్లు విరగొట్టాలంటే ఏం కావాలి? పొల్ల విరగొట్టాలంటే చేతి సరిపోద్ది, కొమ్మలు నరకాలంటే కత్తి సరిపోద్ది. చెట్లు విరగొట్టడానికి గొడ్లు కావాలి కాదు, గొడ్లు అవసరం లేదట. యెహోవా స్వరము దేవదారు వృక్షములు నరికేస్తుందట. కానీ ఆయన స్వరము మన హృదయాన్ని మాత్రం
మనం అడ్డుగా పెట్టేసి ఉన్నాం మన హృదయాల్ని. వరకు వెళ్ళనివ్వట్లేదు. వెళ్తే ఖచ్చితంగా ఆయన మన హృదయాన్ని కోస్తుంది ఆయన మాట. దేవదారు వృక్షములను విరుచును. 8:9 యెహోవా స్వరము అరణ్యము కదిలిపోతుందంట, అడవి కదిలిపోతుందంట. యెహోవా స్వరము డెలివరీ అయిపోతాడు లేళ్ళకి. దేవుడు మాట్లాడితే డెలివరీ. ఎంత గొప్ప స్వరం అండి. యోహాను సువార్త 12:29. టైం అవుతుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, ఇంకా అయిపోదు, ఇంకో 5 నిమిషాల్లో ముగించుకుంది. 12:29. యేసు ఆ చిరక పుచ్చుకొని 12లో చిరక ఉందా? కాబట్టి అక్కడ నిలుచుండి విలుచున్న జన సమూహము ఊరిమేనని దేవుడు పైనుంచి మాట్లాడి, ఇదిగో ఈయన ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, ఈయన నేను ఆనందించున్నాను. దేవుడు మాట్లాడితే పైనుంచి ఏమన్నారట? ఉరుము. మనం గట్టిగా మాట్లాడాం అనుకోండి, పీసుకుందుకు వచ్చేద్దాం అండి. మాట్లాడడం వేరు, అరవడం వేరు, ఉరవడం వేరు. దేవుడు మాట్లాడితే ఉరుము. నువ్వు అరిస్తే అరుపులే, అది సొల్లు డైలాగ్ అంతే. దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందంట? ఉరుము. ఆయన స్వరం ఉరుము. లేళ్ళకి డెలివరీ. అరణ్యం కదిలిపోతుందట. ఆయన స్వరూపంలో సృజింపబడ్డామంటే మన స్వరము ఆయన స్వరం ఒకటే. ఇంకా ముందుకెళ్ళిపోదామండి. ఆయన చెయ్యి గురించి ఒకే ఒక మాట చదువుకుని ముగించుకుందాం. యోబు 27:11. ఆయన చెయ్యి గురించి అడిగామనుకో, యోబు గారు మాట రాశారండి, చదువుదాం. యోబు 27:11. దేవుని వలన 27:11 సార్. దేవుని హస్తము గూర్చి నేను మీకు ఉపదేశించేది. అంటే బైబిల్ క్లాస్. ఆయన హస్తం గురించి క్లాస్ పెట్టుకోవాలట. ఇప్పుడు చదువుదండి, మీరు తీయొద్దు కానీ. ఇర్మియా 15:16లో ఇదిగో నాకు వ్యతిరేకంగా నువ్వు నిలబడ్డావు కాబట్టి నీ మీద నా చెయ్యి చాపాను అన్నాడు. ఆ చెయ్యి చాపింది ఎందుకో? యెషయా 23:11. యెషయా 23:11. దేవుడు చెయ్యి చాస్తే ఎలా ఉంటుంది చూద్దాం. ఇన్ని రెఫరెన్స్లు. యెషయా 23:11. ముగించుకుందా. ఆయన సముద్రం మీద తన చేయి చాపిన. ఎందుకో తెలుసా? మనం ఎక్స్ట్రా చేసాం అనుకోండి, ఈ నీళ్ళు ఇలా తీసి ఇలాగంటాడు. దాన్ని ఏమంటారు? హుద్హుద్ తుఫాన్. వైజాగ్లో ఒక్కొక్కసారి నెల ఒక్కొక్క పేరు పెడతారు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తుఫాన్కి ఒక్కొక్క పేరు పెడతారు. ఆ బీచ్ దగ్గర కొట్టుకుపోతాయి. అమెరికా కూడా, చైనా కూడా ఇవన్నీ ఏం జరిగినాయి? చెయ్యి పెడతారట సముద్రం మీద. ఎందుకు? ఖాళీగా ఉండి కాదు, ఎవడన్నా ఎక్స్ట్రా చేస్తే ఇలా దోశలు ఇలా తీసి ఇలా చేస్తారు. దాన్ని ఏమన్నా మనం తుఫాన్, వరద, ఏంటండి? సునామీ. సునామీ. సునామీ అంటే కింద అగ్నిపర్వతం బయలుదేరి ఆ సముద్రం నీళ్ళు బయటకు వచ్చేసినాయి అంటాడు సైంటిస్ట్. కాదు, చెయ్యి చేసి అలా పెట్టాడు దేవుడు. ఎవడన్నా ఎక్స్ట్రా చేసి ఆయన మాట లేదు అనుకోండి, ఇలా తీసి ఇలాగంటారు. మీరు అనుకోవచ్చు, అమ్మాయి మా కొత్తగూడెంలో సముద్రం లేదు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేసుకొచ్చి అంటున్నాడు. వర్షాన్ని కూడా పంపించగలరు. గాలి ముక్తి కింద పడిపోతాను. సముద్రం లేదని ఆనందపడుతుంది. సోదరి సోదరు, ఆయన చెయ్యి ఎంత గొప్పదో చూడండి. మరి ఏంటి? దేవుడికి ఏం పెట్టారు? ఆయన చేత్తో, మనం చేత్తో కొంచెం తుడిచామనుకోండి, చేతులు నొప్పి వచ్చేస్తూ ఉంటాయి, ఇవి మడత పెడతాయి. ఆయన ఆకాశం మీరు జీవితం Hebrew 1:10 ఏమన్నాడు? ఆయన ఆకాశము ఉత్తరీయము వలె మడత పెట్టేస్తాడు. ఆకాశాన్ని ఎలా మడత పెడతాడు? ఉత్తరీయం అంటే కండువ, భుజం మీద వేసుకునే కండువ, టవల్లాగా మడత పెట్టేస్తాడట. మరి ఏంటి ఆయన స్వరూపంలో సృజించాడు? ఏంటి ఆయన స్వరూపం? చెయ్య, కాలు, ముక్క. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ముగించుకున్నాం. 6వ వచనం. ఫిలిప్పీ 2:6. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన దేవుని స్వరూపమే. ఫిలిప్ అడుగుతున్నాడు, అయ్యా ఒకసారి యెహోవాను చూపించయ్యా, తండ్రిని చూపించయ్యా అంటే ఏమన్నారు యేసుప్రభు వారు? నాలో కనిపించట్లేదా నీకు? దేవునికి ఒక స్వరూపాన్ని ఇస్తే, యెహోవాకి ఒక స్వరూపాన్ని ఇస్తే ఎవరట? యేసుక్రీస్తు. ఆయన దేవుని స్వరూపి అయి ఉండి దేవునితో సమానమైన బైబిల్ చెప్తుంటే, దేవునితో సమానమైన దేవుడు చెప్తుంటే, దేవునితో సమానమైన పరిశుద్ధాత్ముడు చెప్తుంటే, దేవునితో సమానమైన యేసుప్రభు వారు చెప్తుంటే, ఈడెవడో వచ్చి గొట్టంగాడు అంటే త్రాసు మీద ధూళిగడు వచ్చి అంటాడా? యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆ నరుడు.
దేవునితో సమానమైన వాడు ఎవడు? దేవుడు. దేవునితో సమానమైన వాడు దేవుని స్వరూపము. దేవుని స్వరూపము ఎక్కడ ఉందనంటే క్రీస్తులో ఉంది. క్రీస్తు స్వరూపం ఎక్కడ ఉంది? సంఘము అంటే మనము. అందుకే పౌలు గారు చెప్తారు, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారము మీరు కూడా దేవుని స్వరూపము క్రీస్తు ధరించుకుంటే, క్రీస్తు స్వరూపము క్రైస్తవుడు క్రీస్తు సంఘం ధరించుకోవాలి. సహోదరి సహోదరులు, ఆదికాండము 1వ అధ్యాయము మొత్తం చదివాం కదా. ఎందుకు చేశాడు? ఏంటంటారు అది అసలు? ఎందుకు చేశాడు? ఏ విధంగా చేశాడు? ఏది చేయనిచ్చింది? ఇప్పుడు మీకు అర్థం కావాలంటే, గెస్ట్లు వస్తే చికెన్ వండించారు, చికెన్ వండారు. ఏం చేసింది? చెయ్య, స్టవ్, గరిటె కాదు. ఏంటి? ప్రేమ, ఆతిథ్యం. ఏం రావాలి? దేవుడు 6వ రోజునేమో తన పిల్లలను సృజించాడు. ఈ 5 రోజులనేమో ఆకాశము, భూమి, చెట్లు, చేమలు ఇవన్నీ సృజించాడు. ఎందుకు? పిల్లలు పుట్టేటప్పుడు మీరు ఏం కొన్నారు? పిల్లలు డెలివరీకి ముందు ఒక ఉయ్యాల పిల్ల ఆడుకుని ముందుగానే కొనేసారు కదా. ప్రేమ, మా పిల్లలు పుడుతున్నారు, డెలివరీ మా ఇంకో నెలలో ఉందని. పుట్టబోయే ముందు తల్లి కొంతమంది కాటన్ చీరలు రెడీ చేస్తారు. దేవుడు నా కుమారుడు వచ్చే ముందు వాడికి ఏమివ్వాలి తెలుసా? వాడికి తినడానికి, త్రాగడానికి ఏం కావాలంటే ఫలాలు ఇవ్వాలి, జంతువులు ఇవ్వాలి. వాడికి తీసుకురావడానికి, వాడు పని చేసుకోవడానికి, గాడి మీద కూర్చోవడానికి గాడిదని ఇవ్వాలి, మరి వేరే ఊరు వెళ్ళడానికి గుర్రాలు ఇవ్వాలి, వాడు తినడానికి ఫ్రూట్స్ ఇవ్వాలి, వాడు తినడానికి ఆకుకూరలు ఇవ్వాలి, వాడు ఒకవేళ మాంసం తింటాడు మాంసం ఇవ్వాలంటే జంతువులు కావాలి, పక్షులు కావాలి. అవన్నీ కుమారులకి సిద్ధపరచడానికి ముందుగా సిద్ధం చేశానంటే ప్రేమ. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14 వచ్చింది. యోబు 34:14. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొని ఎడల, తన శ్వాస నిశ్వాసములు తిరిగి తీసుకొని ఎడల, శరీరులందరూ ఏకముగా. ఇంత ప్రేమ చూపించడానికి ఎందుకు ప్రేమ చూపించాడంటే, అక్కడ వచ్చి నేను చెప్తుంది ఏమంటే, ఆయన తన మనస్సును తన కోసమే ఆలోచించుకుంటే. ఈవెన్ తల్లిదండ్రులు కూడా వాళ్ళు డబ్బులు దాస్తారు. ఎవరు తెలుసా? పిల్లలకి వాళ్ళ దగ్గర లక్షలు ఉన్నాయి. ఎవరు తెలుసా? చనిపోయాక రాసిస్తారు వీలునామా. నేను చనిపోయాక ఈ ఆస్తి, నేను చనిపోయాక ఈ డబ్బులు. దాచిన డబ్బులు 100 రూపాయలు కూడా. కానీ దేవుడు చూడండి ఏమన్నాడు? ఆయన తన మనసు తన మీదనే ఉంచుకుంటే, ఆయన కేవలం ఆయన ఆరోగ్యం కోసము, ఆయన స్వార్థం కోసము, ఆయన సంతోషం కోసం, ఆయన ప్రఖ్యాతుల కోసం మాత్రం పెట్టుకుంటే, ఆయన తన మనసు తన మీదనే ఉంచుకుంటే శరీరాలందరూ ఏకంగా చచ్చిపోతాం. ఆయన మనస్సు మన మీద ఉంది, ఆయన ప్రేమ మన మీద చూపించడానికి ఆయన కుమారుని యేసుక్రీస్తుని పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మనందరి కోసం బలిగా అర్పించాడు. సహోదరి సహోదరుల, అందులో ప్రేమ ఉన్నది. 1వ అధ్యాయంలో, 1వ పుస్తకంలో ప్రేమ. దేవుడు ప్రేమ చేత మనల్ని కన్నాడు. అనాది కాలంలోనే ఆలోచన కలిగింది. తన మనస్సు మన మీదనే పెట్టుకున్నాడు. ఆయన స్వరూపంలో సృజించాడు. ఆయన సృష్టిని సృజించాడు మనుషుల కోసము. మనుషుని సృజించాడు ఎవరి కోసము? ఆయన కోసం. ఆకాశము, భూమి ఆయన సృజించినవన్నీ, భూమి చెప్పిన మాటలన్నీ విన్నాయి. ఆకాశం ఆయన మాట విన్నది, భూమి ఆయన మాట విన్నది, సూర్యచంద్ర నక్షత్రములు ఆయన మాట విన్నది. మనిషి మాత్రం వినలేదు. ఫస్ట్ పేజ్ నుంచి ఏం నేర్చుకుంటారు అని అంటే, నేను దేవుని మాట వినాలి. ఫస్ట్లో ఏం చెప్పాను? చదవాలి. అదేనా? దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడితే అద్భుతములు జరుగుతున్నాయి. కానీ చివరికి ఏం చెప్తానంటే, సృజింపబడినటువంటి మనము ఆయన మాటని వినాలి. విన్నామా? వినాలంటే బైబిల్ క్లాసులు పెట్టుకోవాలి, ఆరాధనకి రావాలి, చదవాలి, గ్రహించాలి, దాని ప్రకారం జీవించాలి. మరి ఇంతవరకు కూడా ఓపికతో మీ అందరికి కూడా ఉన్నాను తెలియజేస్తున్నాను. మరి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు, దేవుని సేవకులు సురేష్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.